Today I discuss about steady state analysis AC circuits లో phase angle అంటే ఏంటి, ఇంపెడెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ప్యారలల్ RL RC RLC అంటే ఏంటి, మెష్ నోడ్ అనాలిసిస్, స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్, ఓకే, వీటి గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, దిస్ టాపిక్ ఇస్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. ఓకే, యూ సీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్? కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏమి? ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Z. ద కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లెక్స్ నెంబర్. అంటే Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ JY. J అంటే అయోటా, J వాల్యూ ఏమి? √(-1). X ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ Y ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. సో X ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై రెసిస్టర్. అంటే X ప్లేస్లో ఎప్పుడు కూడా రెసిస్టర్ ఉంటుంది. Y ప్లేస్లో ఇండక్టర్ కానీ లేదా కెపాసిటర్, అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ కానీ లేదా కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట, ఇమాజినరీ పార్ట్. ఓకే, సో Y ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. ద కాంప్లెక్స్ నెంబర్ Z కెన్ బి ఆల్సో రిటర్న్ హ్యాస్ ద పోలార్ ఫామ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. పోలార్ ఫామ్లో రాసుకోవాలనుకోండి దీన్ని Z ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ అట్ యాంగిల్ ఆఫ్ పైగా రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలంటే R ఇంటూ e⁻j⁻ రాసుకోవచ్చు. హియర్ R అంటే ఏమి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రెక్టాంగులర్ ఫామ్ అంటే ఏమి? √(x² + y²ని R అంటారు. ఓకే, పేజ్ యాంగిల్ అంటే ఏమి? tan 1y/xని పేజ్ యాంగిల్ అంటారు. సో కాబట్టి √(x² + y²ని R అనిగా తీసుకోవచ్చు. పై అంటే e⁻tan 1y/xగా తీసుకుంటారు. సో R మ్యాగ్నిట్యూడ్, పై ఈజ్ ద పేజర్ యాంగిల్ అనమాట. ఓకే, చూడండి, ఈ 3 ఒకదానికోటి ఈక్వల్ అనమాట. అంటే Z అంటే X + IY రాసుకోవచ్చు, లేదా R అట్ యాంగిల్ ఆఫ్ పై రాసుకోవచ్చు, R e⁻j⁻ రాసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ పేజెస్ యాంగిల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ద కాంప్లెక్స్ నెంబర్ ద అర్థమెటిక్ విత్ కాంప్లెక్స్. ఒకవేళ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? 2 పోలార్ ఫార్మ్స్, అంటే A ఈజ్ ఈక్వల్ టు AM అట్ యాంగిల్ ఆఫ్ పై A, B ఈజ్ ఈక్వల్ టు BM అట్ యాంగిల్ ఆఫ్ పై B అయినప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ అంటారు. ఇక్కడ బిఎంని కానీ ఏఎంని కానీ మ్యాగ్నిట్యూడ్స్ అంటారు. ఈ 2 మ్యాగ్నిట్యూడ్స్ మనం మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు, ఈ 2 పోలార్ ఫార్మ్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఏఎం ఇంటూ బిఎం ఒక గ్రూప్గా చేసి మల్టిప్లై చేయాలి. యాంగిల్స్ మాత్రం యాడ్ చేసుకోవాలి. πA + πBగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ డివిజన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఏమి? ఏఎం అట్ యాంగిల్ ఆఫ్ πA, B ఈజ్ ఈక్వల్ టు బిఎం అట్ యాంగిల్ ఆఫ్ PB అయింది అనుకోండి. అంటే A/B రాసుకున్నట్లయితే AM/BM, ఈ πB న్యూమినేటర్కి వచ్చింది అనుకోండి, మైనస్ వేసుకోవచ్చు. πA - πBగా రాసుకోవచ్చు. ఓకే, మైనస్ ఉంటే ప్లస్గా, ప్లస్ ఉంటే మైనస్, యాంగిల్స్ అనేది సపరేట్ చేసుకోవచ్చు. ఈ రెండు మామూలు డివిజన్ చేసుకుంటాం మ్యాగ్నిట్యూడ్స్. సో ఈ పేజర్స్ అనేది కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అంటే A ఈజ్ ఈక్వల్ టు mod A e⁻j⁻ అనమాట. ఓకే, A e⁻j⁻tని మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A e⁻j⁻t ఏదైనా యాంగిల్ వచ్చింది అనుకోండి పైగా రాసుకుంటాం. సో ఇది ఎలా ఉంది? e⁻j⁻θ అంటే మనకు ఫార్ములా తెలుసు, cos ωt + π + j ఇంటూ sin ωt + π రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ A ఉంది కాబట్టి అట్లా మల్టిప్లై చేసుకుంటాం. దీన్ని కొసైన్ ఫాము, దీన్ని సైన్ ఫామ్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద రియల్ పార్ట్, దిస్ ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. అంటే పోలార్ ఫామ్ని రెక్టాంగులర్ ఫామ్లోకి మార్చినట్టుగా అనుకోవాలి. ఓకే, the real value of sinusoid is the real part of complex exponential. The complex exponentials make solving for the AC steady state algebraic problems అన్నమాట. ఓకే, కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, ద రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటరు, ఇండక్టరు, ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్, రెసిస్టర్స్ యొక్క కాంబినేషన్ Z అంటారు. ఓకే, సో R ఈజ్ ఈక్వల్ టు +jX అంటారు. వీటిని Xని రియాక్టెన్స్ అంటారు. రియాక్టెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఉన్నట్టే. కాకపోతే ఇండక్టర్లో రెసిస్టర్ కానీ లేదా కెపాసిటీలో రెసిస్టర్స్ కానీ బోత్ రెండిట్లో ఉన్న రెసిస్టర్స్ని ఏమంటారంటే రియాక్టెన్స్ అంటారు. సో Z ఈజ్ ఈక్వల్ టు R + jX. R ఈజ్ ద రియల్ పార్ట్. ఓకే, రెసిస్టర్గా రిప్రజెంట్ చేసుకుంటాం రియల్ పార్ట్ని. ఇమాజినరీ పార్ట్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ లేదా కెపాసిటివ్ రియాక్టెన్స్ రెండు కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. X ఈజ్ ది ఇమాజినరీ పార్ట్ రియాక్టెన్స్. Z ఈజ్ ఈక్వల్ టు R + jX. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే R² + X² స్క్వేర్ రూట్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్. పేజ్ యాంగిల్ కావాల్సి వస్తే tan 1θ/R రాసుకుంటాం. θ అంటే X/.
అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు x/r, tan ఇన్వర్స్ ఆఫ్ x/rగా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు mod z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r² + x², దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. తీటా అంటే tan ఇన్వర్స్ x/r, రియాక్టెన్స్ బై రెసిస్టెన్స్ అనమాట. ఓకే, రెసిస్టర్ కావాలంటే దీన్ని మళ్ళీ రెక్టాంగులర్ ఫామ్లోకి మార్చినప్పుడు ఏం చేస్తాం అంటే mod z ఇంటూ రియల్ పార్ట్ కాస్ తీసుకుంటాం, ఇమాజినరీ పార్ట్ సైన్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ద ఇంపిడెన్స్ అండ్ ద అడ్మిటెన్స్ ఆఫ్ ద passive elements, the impedance Z of the circuit, the ratio of the phasor voltage V and phasor current I అనుకుంటే measure of ohms resistors అనమాట. ద అడ్మిటెన్స్ అంటే Y అంటారు, అంటే ఇంపిడెన్స్కి ఆపోజిట్ అడ్మిటెన్స్ అనమాట. రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపిడెన్స్, మెజర్ ద సైమెన్స్. ఓకే, సో చూడండి ఎలిమెంట్స్. సో మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్ రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు. ఇంపిడెన్స్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు R తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ రెసిస్టరే ఉంది కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు R. అడ్మిటెన్స్ అంటే 1/R తీసుకోవచ్చు, 1/R. ఓకే, 1/R అనమాట. L ఈజ్ ఈక్వల్ టు ఇండక్టర్ కాబట్టి దీన్ని ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలన్నప్పుడు jωL రాసుకోవచ్చు. అడ్మిటెన్స్కి అయితే 1/jωL రాసుకోవచ్చు. అదే కెపాసిటర్ అంటే ఇంపిడెన్స్లో రాసుకోవాలంటే 1/jωC రాసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ అడ్మిటెన్స్లో రాసుకోవాల్సి వచ్చింది అనుకోండి jωCగా రాసుకోవచ్చు అనమాట, jωC. ఓకే, ఇదంతా ఇంపిడెన్స్ ఫాము, ఇది ఇంపిడెన్స్ ఫాము, ఇది అడ్మిటెన్స్ ఫామ్ అనమాట. దీనికి వ్యతిరేకమైందే ఇది అనమాట. అంటే అప్పుడు రెసిస్టర్ ఏం చేస్తుంది, అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని, ఫ్రీగా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది, ఇంకా బాగా ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది. ఈ ωL అంటే L అనేది ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఇది వ్యతిరేకం, జనరేట్ చేయదు అనమాట. ఛార్జ్ స్టోర్ చేస్తుంది, ఛార్జ్ స్టోరేజ్ కాకుండా చూస్తుంది. ఇది దీని యొక్క బిహేవియర్. ఓకే, ఇది ఎక్కువ స్టోరేజ్ అయితే తక్కువ స్టోరేజ్ అవుతున్నట్టు లెక్క. ఓకే, సో కాంప్లెక్స్ ఇంపిడెన్స్ మీన్స్ I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt. కాంప్లెక్స్లో రాసుకోవాలంటే దీన్ని ఏం చేస్తాం, I0 ωt అంటే e⁻jωtగా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వల్ టు దిస్ అన్నమాట. సో VR రెసిస్టర్ వోల్టేజ్ కావాలంటే R ఇంటూ I రాసుకోవచ్చు, I0 ఇంటూ R. ఓకే, e⁻jωt రాసుకోవచ్చు. VC అంటే 1/C ఇంటూ IDT, ఇది I0/jωC రాసుకోవచ్చు I. అలాగే e⁻jωC. ఓకే, సో ZCని 1/jωC రాసుకోవచ్చు. Jతో రేషనలైజ్ చేయండి, Jతో మల్టిప్లై చేసి Jతో డివైడ్ చేస్తే J ఇంటూ J² అయ్యి -J/ωC వస్తుంది. అదేవిధంగా ఇండక్టర్ వోల్టేజ్ కావాలి, L ఇంటూ di/dt, దీన్ని jωL I0 L ఇంటూ e⁻jωt రాసుకోవచ్చు. ఇది ZL ఈజ్ ఈక్వల్ టు jωL. ఓకే, ఇది ఇండక్టర్ ఇంపిడెన్స్ అనమాట. సో పేజర్ డయాగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద గ్రాఫికల్ ఆర్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పేజర్ నోస్ ఆర్ పేజర్ డయాగ్రామ్ అంటారు. అంటే గ్రాఫికల్గా యాంగిల్స్ ఉపయోగించి డయాగ్రామ్స్ డ్రా చేసినట్లయితే, పిక్చర్ రూపంలో డ్రా చేసినట్లయితే దీన్ని ఏమంటారంటే పేజర్ డయాగ్రామ్స్ అంటారు. పేజర్ డయాగ్రామ్స్ ఈజ్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వోల్టేజెస్, కరెంట్స్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. పేజర్ రొటేషన్ వెక్టర్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. పేజర్ డయాగ్రామ్లో చూడండి, దీన్ని ఇలా ఫ్లో అవుతూ ఉందనుకోండి, ఇలా రొటేట్ అవుతూ ఉందనుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్లో ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ 0 డిగ్రీ ప్లస్ 90 180 తీసుకుంటాం, అది 270 మళ్ళీ 360 డిగ్రీ. ఒకవేళ ఇలా రొటేట్ అయింది అనుకోండి, ఇక్కడ 90 వస్తుంది, -90 -180 -270 -360 ఇలా తీసుకోవాలి. ఓకే, సో లీడ్ అంటే ఇట్లా ఇట్లా రొటేట్ అయితే లీడ్ అనుకోవాలి, ఇలాగా రొటేట్ అయితే ల్యాగ్ అనుకోవాలి అన్నమాట. ఇలా రొటేట్ అయింది అనుకో ల్యాగ్ అనుకోవాలి. ఓకే, దీని యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏమంటారంటే ఒమేగా అంటారు. చూడండి అది ఎలా రొటేట్ అవుతుంది అనడానికి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద సర్కిల్ అనమాట. ఇది 0 డిగ్రీ 30 డిగ్రీస్. ఒక్కసారి ఇట్లా రొటేట్ అయ్యి వచ్చింది అనుకోండి, ఒక హాఫ్ పాజిటివ్ సైకిల్ హాఫ్ నెగిటివ్ సైకిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ 0 డిగ్రీ 30 డిగ్రీ 60 90 ఇవన్నీ కూడా పేజ్ యాంగిల్స్ అంటారు. ఏమంటారు, ఇది పేజ్ యాంగిల్. ఒకవేళ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనకి సైనసోయిడల్ ఇది వస్తుంది అనమాట. ఒకవేళ మనకు ఇది ఇలాగా రొటేట్ అయింది అనుకోండి, ఈ నెగిటివ్ సైకిల్ ఇక్కడ వచ్చి పాజిటివ్ సైకిల్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది ఉల్టా పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నెగిటివ్ సైకిల్ వచ్చి ఇది పాజిటివ్ సైకిల్ వస్తుంది, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్.
ఈ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ని ఏఎం ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ పై అంటారు. ఓకే, సైన్సోడియల్ కదా. ఓకే, చూడండి యాంగిల్స్ ఇక్కడ 0 డిగ్రీ ఉంటుంది. అదేవిధంగా ఇది 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీస్ అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, 60 డిగ్రీస్ అంటే ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ వస్తుంది. 90 డిగ్రీస్ హై పీక్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం పీక్ ఎక్కడైతే ఉంటుందంటే 90 డిగ్రీస్లో కానీ లేదా 270లో కానీ మ్యాక్సిమం పీక్ అనేది మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ 360 డిగ్రీస్కి కానీ ఇక్కడ ఈ యాంగిల్ అంటే 0 డిగ్రీ ఇదంతా కలిపి 180కి 0 డిగ్రీకి అంతా కలిపి ఇక్కడ 0 అయిపోతుంది 360కి. ఓకే, సో ఇది మన యాక్చువల్గా ఇట్లా రొటేట్ అవడం ద్వారానే ఇట్లా పేజ్ యాంగిల్స్ అనేది ఏర్పడతాయి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు ZR అంటే మనకు తెలుసు రెసిస్టర్ అన్నమాట. రెసిస్టర్ ఆర్ ఇక్కడ దీనికి రెసిస్టర్కి ఎప్పుడు కూడా పేజ్ యాంగిల్ ఉండదు కాబట్టి 0 డిగ్రీ అనమాట. ఓకే, సో ఇండక్టర్కి పేజ్ యాంగిల్ అంటే JωL రాసుకోవచ్చు. దీనికి ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటుంది పేజ్ యాంగిల్ ప్లస్ 90 డిగ్రీస్. అదే కెపాసిటర్స్కి వచ్చి 1/jωc, దీన్ని జేతో మల్టిప్లై డివైడ్ చేస్తే -j అవుతుంది 1/ωc. పేజ్ యాంగిల్ వచ్చి -90 డిగ్రీస్ వస్తుంది. ల్యాగ్లో ఉంటుంది, ఇది లీడ్లో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ XL అంటే ωL రాసుకోవచ్చు. దీన్నే ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటారు. XLని, XCని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. రియాక్టెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండక్టర్లో ఉన్న రెసిస్టెన్స్, ఇది కెపాసిటర్లో ఉన్న రెసిస్టెన్స్ అనమాట. ఓకే, చూడండి మనకు ప్యారలల్ RL సర్క్యూట్స్, ప్యారలల్ RL సర్క్యూట్. సో కరెంట్ అనేది ఈ I అనే కరెంట్ ఇలా ఫ్లో అయినప్పుడు రెసిస్టర్లకి ఇండక్టర్లకి ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. ఫ్లో అయినప్పుడు ఈ 2 కరెంట్స్ మనం యాడ్ చేసినట్లయితే టోటల్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ప్యారలల్లో వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇండక్టర్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉంటుందో ఇక్కడ రెసిస్టర్లో కూడా అంతే వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది అనమాట. ఓకే, సో IR కావాలంటే V/R వేసుకుంటాం, IL కావాలంటే V/ZL వేసుకుంటాం. V/Z, ZL అంటే ఏమిడా ఇండక్టివ్ రియాక్టెన్స్ కాబట్టి XL తీసుకోవచ్చు. IL = V/XL అట్ యాంగిల్ ఆఫ్ -90 డిగ్రీస్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఎప్పుడు కూడా కరెంట్ అనేది X యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇండక్టర్ యొక్క కరెంట్ అనేది Y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసుకోవాలి. -90 డిగ్రీస్ కాబట్టి -90 డిగ్రీస్ ఇక్కడ వస్తుంది, పాజిటివ్ 90 డిగ్రీస్ అంటే ఇది పైన వస్తుంది. సో కాబట్టి ఈ రెండు జాయిన్ చేస్తే అంటే రెసిస్టివ్ కరెంటు అండ్ ఇండక్టివ్ కరెంట్ అంటే యాడ్ చేస్తే దీన్ని రిజల్టెంట్ కరెంట్ అంటారు. ద రిజల్టెంట్ కరెంట్ అంటే I = IR². రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉందా లేదా? హైపాటన్యూస్ స్క్వేర్ = ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ IR² ప్లస్ IL². పేజ్ యాంగిల్ కావాలంటే tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ అంటే IL/IR వేస్తే పేజ్ యాంగిల్ అంటారు. దీన్ని ఇంపిడెన్స్ యాంగిల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అడ్మిటెన్స్ యాంగిల్ అని కూడా అనుకోవచ్చు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే cos π IR/Iగా రాసుకోవచ్చు. ఈ యాంగిల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, దీన్ని ల్యాగ్ యాంగిల్ అంటారు. అంటే ల్యాగ్లో తీసుకోవాలి. ఓకే, పైన వస్తే లీడ్ అనుకుంటారు. నెక్స్ట్ ప్యారలల్ RC సర్క్యూట్. ప్యారలల్ RC చూడండి, ఇక్కడ రెసిస్టరు కెపాసిటర్ రెండు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయబడ్డాయి. ఇక్కడ I అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ప్యారలల్లో వోల్టేజ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి రెసిస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్లో మనకి వోల్టేజ్ V అనుకున్నట్లయితే కరెంట్ కావాలంటే IR = V/R. అదే కెపాసిటర్లో వోల్టేజ్ కావాలంటే IC = V/ZC అనమాట. ZC అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే XC. సో ఇది 90 డిగ్రీస్ అనమాట. ఓకే, చూడండి 90 డిగ్రీస్ అనేది ఇక్కడ పైన రిప్రజెంట్ చేస్తాం. దీన్ని లీడ్ అంటారు. యాంగిల్ పైన రిప్రజెంట్ చేస్తే లీడ్ అంటారు. సో కెపాసిటర్ యొక్క కరెంట్ రిప్రజెంటెడ్ ఆన్ ద Y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయాలి. రెసిస్టర్ యొక్క కరెంట్ వచ్చి X యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తారు. టోటల్ కరెంట్ కావాలనుకోండి IC² + IR² = I అవుతుంది. ఓకే, పేజ్ యాంగిల్ కావాలి కాబట్టి π = tan ఇన్వర్స్ IC/IR. దిస్ ఈజ్ ద ఇంపిడెన్స్ యాంగిల్. పవర్ ఫ్యాక్టర్ కావాలంటే cos π = IR/I. దిస్ ఈజ్ ద లీడ్. నెక్స్ట్ ప్యారలల్ సర్క్యూట్. చూడండి, ఇక్కడ రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ప్యారలల్, అప్లైడ్ వోల్టేజ్ V. ఓకే, అప్పుడు టోటల్ కరెంట్ కావాలంటే I = IR + IL + IC అవుతుందా? ఇక్కడ మనకు ఇండక్టర్ కరెంట్ కన్నా కెపాసిటర్ కరెంట్ ఎక్కువగా ఉందనుకోండి, గ్రేటర్ దాన్లో ఉందనుకోండి, అప్పుడు IC - IL అనేది ఇట్లా Y యాక్సిస్ మీద పాజిటివ్ డైరెక్షన్ సైడ్ రిప్రజెంట్ చేస్తాము. రెసిస్టర్ కరెంట్ మాత్రం మామూలు X యాక్సిస్ మీదే ఉంటుంది. ఈ రెండు యొక్క కరెంట్స్ యొక్క రిజల్టెంట్ I అవుతుంది అనమాట. అంటే అప్పుడు ఏమి IR² +
ఐసీ మైనస్ ఐఎల్ హోల్ స్క్వేర్. పేజ్ యాంగిల్ కనుక్కోవాలంటే మనకు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, అంటే ట్యాన్ పై ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఐసీ మైనస్ ఐఎల్ కదా, బై అడ్జసెంట్ సైడ్ అంటే ఐఆర్, ఆపోజిట్ బై అది. దీన్ని ఇంపిడెన్స్ యాంగిల్ అంటారు. పవర్ ఫ్యాక్టర్ కావాల్సి వస్తే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ బై ఐ. సో 90 degrees లీడ్లో ఉంది. ఈ డయాగ్రామ్ అనేది ఎక్కడ ఉంది నీకు, పైన ఉంది కాబట్టి అందుకే లీడ్. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు ఐఎల్ గ్రేటర్ దాన్లో ఉందనుకోండి, ఓకే, ఇది ఐసీ గ్రేటర్ దాన్లో ఉంటే ఇది వస్తుంది. ఒకవేళ ఐఎల్ గ్రేటర్ దాన్లో ఉందనుకోండి, ఇన్ కేస్ మనకు ఐఎల్ గ్రేటర్ దాన్ వచ్చేసింది అనుకోండి, చూడండి ఇక్కడ ఐఎల్ మైనస్ ఐసీ అంటే కింద వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ల్యాగ్ అనే యాంగిల్ వస్తుంది. సేమ్ పై దీని ఏమి పైకి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అక్కడ ఐఆర్ రిజల్టెంట్ కరెంట్ అంటే ఐఆర్ స్క్వేర్ ప్లస్ ఐఎల్ మైనస్ ఐసీ హోల్ స్క్వేర్. పేజ్ యాంగిల్ పై ఈజ్ ట్యాన్ ఇన్వర్స్ ఐసీ మైనస్ ఐఎల్ బై ఐఆర్. ఓకే, ఇది రిజల్టెంట్ కరెంట్ ఐఎల్ మైనస్ ఐసీ. దిస్ ఇస్ ద పేజ్ యాంగిల్. దీనికి పవర్ ఫ్యాక్టర్ ఐఆర్ బై టోటల్ కరెంట్, అంటే ఈ హైపాటన్యూస్ కరెంట్ ఏదైతే దాంతో డివైడ్ చేస్తే ల్యాగ్లోకి వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐసీ అయినట్లయితే, అంటే బోత్ ఆర్ ఈక్వల్ అయితే, మనకు ఐసీ కరెంట్ రిప్రజెంటెడ్ ఆన్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్ అండ్ నెగిటివ్ కరెంట్, ఇండక్టర్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. ద రెసిస్టర్ కరెంట్ రిప్రజెంటెడ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ద గోయింగ్ ఆన్ ద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో కాబట్టి ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు, రెండు కూడా మనకు ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఒక పేజ్ యాంగిల్ 0 degree ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నోడ్. నోడ్ అంటే ఏమి? ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కెన్ బి ఇంటర్ కనెక్టెడ్ ఇన్ సెవరల్ వేస్. మనం ఏవైనా సరే ప్యాసివ్ ఎలిమెంట్స్ కానీ లేదా యాక్టివ్ ఎలిమెంట్స్ కానీ ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం కనెక్ట్ చేసినట్లయితే, అనేక విధాలుగా కనెక్ట్ చేసినట్లయితే దాన్నే ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ ఏమంటారంటే నోడ్ అంటారు. ద నీడ్ అండర్స్టాండింగ్ ద సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద నెట్వర్క్ టోపాలజీలో మనం ఆల్రెడీగా ముందు చాప్టర్స్లో తెలుసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా బ్రాంచ్ అంటే ఏం లేదు, 2 పాయింట్స్ మధ్య రెసిస్టర్ కానీ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ రిప్రజెంట్ చేసినట్లయితే దాన్నే బ్రాంచ్ అంటారు. ఎనీ కరెంట్, ఎనీ వోల్టేజ్, ఎనీ రెసిస్టర్, ఎనీ ఇండక్టర్, ఎనీ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్ మధ్య కనెక్ట్ చేస్తే దాన్ని బ్రాంచ్ అంటారు. నెక్స్ట్ వచ్చి నోడ్. నోడ్ అంటే ద పాయింట్ ఈజ్ ద మీటింగ్ పాయింట్ బిట్వీన్ 2 more బ్రాంచెస్. ఒక పాయింట్ దగ్గర 2 కన్నా ఎక్కువ పాయింట్స్ మీట్ అవుతూ ఉంటే దాన్ని నోడ్ అంటారు. లూప్, ఎనీ క్లోజ్డ్ పాత్ ఇన్ ఏ సర్క్యూట్. ఏదైనా క్లోజ్ అయి ఉండాలన్నమాట సర్క్యూట్ అనేది. ప్యాసివ్ యాక్టివ్ ఎలిమెంట్స్తో కూడిన సర్క్యూట్ ఏదైనా క్లోజ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే లూప్ అంటారు. అంటే ఒక పాయింట్ దగ్గర కరెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గర రీచ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే లూప్ అంటారు. యూ సీ ద డయాగ్రామ్ బెటర్ అండర్స్టాండింగ్. చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ మధ్య ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద బ్రాంచ్ అనుకోవచ్చు. అదే దీని మధ్య ఇక్కడ రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇవన్నీ కలిపి ఒక నోడ్గా రాసుకోవచ్చు అనమాట. దాన్ని నోడ్ బి అంటారు. అదేవిధంగా ఈ పాయింట్కి మధ్య బ్రాంచ్ రెసిస్టర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద బ్రాంచ్ అనుకోవచ్చు. సో ఇది కూడా బ్రాంచ్ అవుతుంది, ఇది బ్రాంచ్ అవుతుంది అనమాట. సో ఈ కరెంట్ అనేది ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అయింది అనుకోండి, దాన్ని మెష్ అనొచ్చు లేదా లూప్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లూప్ అంటే 2 మెష్లు కలిపి ఏర్పడేదాన్ని లూప్ అంటారు. ఒకే ఒక మెష్ ఉన్నట్లయితే దీన్ని మెష్గా తీసుకోవచ్చు. అంటే ఈ 4 పాయింట్స్ మాత్రం ఉన్నట్లయితే దీన్ని మెష్ అనవచ్చు. అదే ఇట్లా నోడ్స్ అనేది ఇంక్రీజ్ అయితే పోయినాయి అనుకోండి, ఇవన్నీ ఇట్లాగా, దీన్ని లూప్ అని కూడా అనుకోవచ్చు. ఇది లూప్ అవుతుంది, ఇది కూడా లూప్ అవుతుంది, ఇది లూప్ అవుతుంది. అలాగే మెష్ 1, మెష్ 2, మెష్ 3 అవుతుంది. లూప్స్ ఇంకా ఏమవుతాయంటే చూడండి, ఇదంతా కలిపి కూడా ఒక లూప్ అనమాట. నెక్స్ట్ ఇదంతా కలిపి కూడా ఒక లూప్గా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, మెష్ అనేది ఎక్కువ నోడ్స్ కలిగి ఉంటుంది. లూప్ వచ్చి ఎక్కువ నోడ్స్ అంటే పాయింట్స్ అనేటివి కలిగి ఉంటాయి. మెష్ అనేది ఓన్లీ 4 పాయింట్స్ మాత్రమే కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, నోడ్స్ అనమాట, పాయింట్స్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చి మెష్ అనాలిసిస్. మెష్ అనాలిసిస్ ఈజ్ ద వీఆర్ ఫైండింగ్ కరెంట్స్ ఆఫ్ సింపులెస్ట్ అనమాట. అంటే మెష్ అనాలిసిస్ ఏం చేస్తుంటే సింపుల్గా మనకు కరెంట్స్ కనుక్కోవడానికి, అంటే లూప్లో కరెంట్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారనమాట. సో మెషెస్నే లూప్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఈ మెష్ అనాలిసిస్లో మనం కేవీఎల్ అనేది అప్లై చేస్తాం అరౌండ్ ద మెష్ అనమాట. తర్వాత ఓమ్స్ లా అనేది అప్లై చేసి మనము కరెంట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేస్తాం.
ఇలా చేసే విధానాన్ని ఏమంటారంటే మెష్ అనాలిసిస్ అంటారు. మెష్ అనాలిసిస్లో మనకు ప్యాసివ్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ వీటిలో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే వోల్టేజ్ మాత్రమే ఉంటుంది, కరెంటు మాత్రం ఉండదు అనమాట. కరెంటుని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మెష్ అనాలిసిస్ అంటే కేవీఎల్. నెక్స్ట్ నోడల్ అనాలిసిస్లో మన నోడల్ అనాలిసిస్ డిఫైన్డ్ యాజ్ ఇండిపెండెంట్ నోడ్స్ అనమాట. ఒక్కొక్క నోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ నోడల్ అనాలిసిస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ నోడల్ అనాలిసిస్ అనేది మనకు వోల్టేజెస్ అనేటివి కనుక్కుంటాం. ఇక్కడ కరెంట్ సోర్స్లు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ నోడల్ అనాలిసిస్లో కిర్చాఫ్ కరెంట్ లా అనేది మనం యూజ్ చేస్తాము. ఆ కిర్చాఫ్ కరెంట్ లా ఉపయోగించి నోడ్ దగ్గర వోల్టేజెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, అన్నోన్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఓమ్స్ లా అనేది అప్లై చేస్తాం. ఓమ్స్ లా అనేది అంటే V=I/R ఉంది కదా, అలాగే ఇక్కడ వోల్టేజెస్ కనుక్కోవాలంటే I/R అనే ఫార్ములా యూజ్ చేసి వోల్టేజెస్ మనం కనుక్కుంటాం. ఇది మెష్ నోడుకున్న బిహేవియర్. నెక్స్ట్ స్టార్ టు డెల్టా కనెక్షన్స్ అనమాట. చూడండి, దీన్ని స్టార్ అంటారు, దీన్ని డెల్టా అంటారు. ఈ స్టార్ని డెల్టాలోకి మార్చే విధానం ఉంటుంది, డెల్టాని స్టార్లోకి మార్చే విధానం ఉంటుంది అనమాట. వీటికి రెండింటికి రెండు ఫార్ములాస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ ఆర్కి బీకి మధ్య ఉంది కాబట్టి ZBR ఇంపిడెన్స్ అన్నారు, బీకి వైకి ఉంది కాబట్టి ZYB అన్నారు, ఆర్కి వైకి ఉంది కాబట్టి ZRY అన్నారు. ఓకే, చూడండి, ఇక్కడ మనకు ZRY కావాలి. ZRY అంటే ఏమి, ఇక్కడ ఇది స్టార్లో ఉంది, ఇది స్టార్లో ఉంది, డెల్టాలోకి మారాలి. ఈ RY కావాలి మనకి. RY అంటే తెలుసు కదా, ఇక్కడ దిస్ ఈజ్ ద RY. ఏమిది RY. ఓకే, ఈ డెల్టాని స్టార్లోకి మార్చాలంటే ZRY కావాల్సి వచ్చిందంటే మనం ఏం చేస్తాడు, ఇక్కడ R ఉందా, ఏముంది ఇక్కడ మనకి R ఉంది. చూడండి, ఇక్కడ మనకు RY ఉంది కదా, అంటే ఏమి ZR ZY అంటే మనకి ఇక్కడ ఉంది కదా, చూడండి ZR ZY. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ZR ZY మళ్ళీ వైతో మొదలు పెట్టండి, ZY ZB, నెక్స్ట్ బీతో మొదలు పెట్టండి, ZB ZR బై. ఓకే, వీటిలో ఏమి మిస్ అయింది, ఇక్కడ B మిస్ అయింది కదా, కాబట్టి ZBతో డివైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ZYB కావాలి. ZYB కావాలంటే ఏమి, ZYB అంటే ZY ZR ఇదే వస్తుంది మీకు. మరి ఇక్కడ దీనిలో మిస్ అయింది ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి, అంటే ZR అనేది మిస్ అయింది కాబట్టి దాంతో డివైడ్ చేస్తాం దాన్ని. ZBR కావాలి, దీనిలో మిస్ అయింది ఏమి, ఇదంతా న్యూమినేటర్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మిస్ అయింది ఏదైతే ఉందో అది ZYతో డివైడ్ చేస్తే అప్పుడు మనకు ఇది డెల్టాలోకి మారిపోతుంది అనమాట. అంటే స్టార్లో ఉన్నది డెల్టాలోకి కన్వర్ట్ అవుతుంది. ఇది స్టార్, దీనిలోంచి దీనిలోకి కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి డెల్టాలో ఉంటే స్టార్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, డెల్టాలోకి కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ZR కావాలి, ZY కావాలి, ZB కావాలి. సో ZR కావాలంటే ఇక్కడ చూడండి, మీకు ZR కావాలి. ఏమిది ZR కావాలంటే ఏం చేస్తారు అంటే ఈ ZR అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, ZB అనేది ఎక్కడ వస్తుంది, ఈ పాయింట్ దగ్గర వస్తుంది. అదేగా ZY అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, సో కాబట్టి ZR కావాలి కాబట్టి ఈ ZR కావాలి కాబట్టి ఆ లైన్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్ చేయాలి. ఫస్ట్ ZBR ఇంటూ ZRY బై టోటల్ ఇంపిడెన్స్ యాడ్ చేయాలి, అంటే ZBR ప్లస్ ZYB ప్లస్ ZRY అంటే ఏమి, ZBR ఇంటూ ZRY హోల్ డివైడెడ్ బై ZBR ప్లస్ ZYB ప్లస్ ZRY. అలాగే ZB కావాలనుకోండి, అది ఇక్కడ వస్తుంది కాబట్టి అప్పుడు ఆ లైన్ అనేది ఈ టూ బ్రాంచెస్కి మధ్య ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ZBR ఇంటూ ZYB బై టోటల్ ఇంపిడెన్స్ అంటే ZBR ప్లస్ ZYB ప్లస్ ZRY. నెక్స్ట్ ZY కావాలి, ZY కావాలంటే ZRY ఇంటూ ZYB బై టోటల్ ఇంపిడెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ అదే చేశాను. ఓకే, చూడండి ZR ZRY ఇంటూ ZBR బై టోటల్ ఇంపిడెన్స్ యాడ్ చేస్తే అట్లా ZY కావాలంటే చూడండి, ఇక్కడ Y అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ Y 2 టైమ్స్, దీనిలోనూ Y ఉంది, దీనిలో Y ఉంది కాబట్టి Y వస్తుంది. ఇక్కడ దీనిలో R ఉంది, దీనిలో R ఉంది కాబట్టి R వస్తుంది. చూడండి, ఇక్కడ ఏముంది, B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి B వస్తుంది. అంటే టోటల్ ఇంపిడెన్స్ అన్నిటికీ కామన్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కన్వర్షన్స్ ఫర్ డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా. ఓకే, సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ ట్రాన్సియెంట్ సర్క్యూట్. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. మీకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది
tomorrow I will discuss. This topic is over. Thank you.